నమస్తే, నా పేరు ప్రొఫెసర్ ముప్పా లక్ష్మణరావు. మదనపల్లి ఇంజనీరింగ్ కాలేజ్, మదనపల్లి, అన్నమయ్య జిల్లా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి విభాగాధిపతిగా పనిచేస్తున్నాను. ఇంతకు పూర్వం రైతు నేస్తం ద్వారా కొన్ని చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడేటువంటి పరికరాలను తయారు చేసి చూపించడం జరిగింది. ఈ కళాశాలలో కూడా విద్యార్థుల సహాయంతో, అధ్యాపకుల సహాయంతో కొన్ని అధునాతన యంత్ర పరికరాలు తయారు చేసి తక్కువ ఖర్చుతోటి రైతు సోదరులకి తయారు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. దాని డెమాన్స్ట్రేషన్స్ అన్నీ కూడా రైతు నేస్తం ఛానల్ ద్వారా రైతు సోదరులకి ఈ అధునాతన యంత్ర పరికరాలు తక్కువ ఖర్చులో తయారు చేసినటువంటివన్నీ కూడా మీకు వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మున్ముందు కూడా ఈ చిన్న సన్నకారు రైతుల కోసం ఇంకా ఎక్కువగా అధునాతనమైన పరికరాలు తయారు చేసి ఈ కళాశాల యాజమాన్యం సహకారంతో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలానే చిన్న వ్యవసాయం వద్దు, ఆత్మహత్యలు వద్దు, ఇది రైతు సోదరులకి నేను చేసేటువంటి విజ్ఞప్తి. ఈ చిన్న వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకోవడం ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చు అనేటువంటి సంకల్పంతో రైతు సోదరులకి నా వంతుగా నేను ఉపయోగపడాలనేటువంటి ఈ సంకల్పంతో అధ్యాపకుల సహాయంతో, విద్యార్థుల సహాయంతో వివిధ పరికరాలు అధునాతనంగా తీర్చిదిద్దుతూ తయారు చేసి రైతు సోదరులకి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇంకా అధునాతనమైనటువంటి పరికరాలు, డ్రోన్లు కూడా మున్ముందు తయారు చేసి మా కళాశాల ద్వారా రైతు సోదరులకి సాంకేతికతను కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య పండించిన పంటని స్టోర్ చేసుకోవడంలో వాళ్ళు రైతు సోదరులు బాగా ఇబ్బంది పడుతున్నారు. అలానే కూరగాయల పంటలు, ఆకుకూరలు ఇవి కూడా పట్టణ ప్రాంతాలకి తరలించడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో అవి ఫ్రెష్గా ఉండడానికి, తాజాగా ఉండడానికి ఇట్లాంటి సోలార్ పవర్డ్ కోల్డ్ స్టోరేజీ, మినీ కోల్డ్ స్టోరేజీని చేయడం జరిగింది. దీనిలో 2 రోజుల నుంచి 3 రోజుల వరకు కూరగాయలు తాజాగా ఈ విధానంలో భద్రపరచుకోవచ్చు. ఒక కుండకి ఒక ఫ్యాన్ అమర్చి ఆ చల్ల గాలి ఈ బాక్సులోకి వచ్చే విధంగా అమరిక చేయడం జరిగింది. దీనివల్ల తాజాగా కూరగాయలు 48 అవర్స్ కూరగాయలు తాజాగా ఉండడానికి వీలు పడుతుంది. మినిమం 15 డిగ్రీ సెల్సియస్ నుంచి 17 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత మేనేజ్ అవుతుంది. ఇది రైతు సోదరులకి తక్కువ ఖర్చులో 1000 నుంచి 1500 రూపాయల లోపు ఇది మేము తయారు చేసి ఇవ్వడానికి సంకల్పంగా మేము భావించి మేము తయారు చేసి రైతులకు ఇస్తున్నాము. ఈ పరికరానికి ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి ఇన్నోవేషన్ కాంపిటీషన్లో 5వ స్థానం లభించడం డసాల్ట్ సిస్టమ్ అనేటువంటి ఆర్గనైజేషను రూరల్ ఇన్నోవేషన్స్ మీద ఎక్కువగా పనిచేస్తుంది. వాళ్ళు ఈ ఇన్నోవేషన్స్ని కాంపిటీషన్లో ఈ పరికరానికి 5వ స్థానం లభించడం గమనించుకోదగినటువంటి విషయం. ఇక్కడ ఇది ఒక థర్మోకోల్ బాక్స్. ఇది ఒక మామూలు చిన్న మన మట్టి కుండ. ఈ కుండకి ఫ్యాన్ అరేంజ్ చేసుకుంటాము, దీంట్లో నీళ్లు పోసుకుంటాము. దీన్ని బ్యాటరీకి కానీ సోలార్ ప్లేట్కి కానీ కనెక్ట్ చేసుకుంటాము. ఇక్కడి నుంచి గాలి ఇట్లా వస్తుంది. ఈ బాక్సులోకి ఈ గాలి, చల్ల గాలి వచ్చేస్తుంది. ఇక్కడ కింద ఒక చిన్న హోల్ చేస్తాము, ఆ చల్లగాలి బయటికి పోయే విధంగా ఇక్కడ ఉంటుంది. 20 లీటర్ల వరకు సామర్థ్యం, అంటే దాదాపుగా 1 మీటర్ క్యూబు, 0.5 మీటర్ క్యూబు, లేదంటే 2 ఫీట్ క్యూబ్ తరహాలో మనం ఇట్లా ఒక బాక్స్ని తయారు చేసుకొని అమరిక చేసుకొని ఈ విధంగా కావాలనుకున్నప్పుడు తయారు చేసుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణ సహితమైనటువంటి పరికరం, పర్యావరణానికి హాని చేకూర్చనటువంటి పరికరం ఇది. ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ పర్యావరణ సమస్యలతోటి సతమతమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇలాంటి పరికరాలని విద్యార్థులతోటి తయారు చేయించి రైతు సోదరులకి అందించడం అనేది మా యొక్క సంకల్పంగా భావించి దానిలో భాగంగా ఇది తయారు చేస్తున్నాం. ఇట్లాంటివి దీని కాస్ట్ 1500 రూపాయలు. ఇంకొక పరికరం రైతు సోదరుల కోసం చేసాం, మల్టీపర్పస్ అగ్రో వెహికల్. దీన్ని తెలుగులో బహుళ ప్రయోజన వ్యవసాయ యంత్ర పరికరం. యంత్రం ఆధారంగా ఇది పత్తిలో, టమాటాలో, మిరపలో అంతర్కృషి పరికరం మట్టిని గుళ్ళబార్చుకుంటూ కలుపు నివారణ చేసుకుంటూ గొర్రు లేదా గుంటక రెండింటిని తగిలించుకోవచ్చు. ఆ వెసులుబాటు దీంట్లో ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో
ఈ ఎద్దుల కొరత పశువుల కొరత దృష్ట్యా ఇలాంటి బహుళ ప్రయోజన అంతర్కృషి పరికరాల యొక్క డిమాండ్ బాగా పెరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని తక్కువ ఖర్చులో 30,000 రూపాయల లోపు ఈ పరికరాన్ని తయారు చేసి రైతు సోదరులకు అందిస్తున్నాము. ఇది మెకానికల్గా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక రోటరీ వీల్, ఐరన్ వీల్ తయారు చేసాము. ఈ రోటరీ వీల్, ఐరన్ వీల్ తయారు చేసాము. ఎందువలనంటే ఈ భూమిలో స్లిప్ కాకుండా, భూమిలో ఎట్లాంటి భూమిలోనైనా, తువ్వ భూమి అయినా, ఇసుక భూమి అయినా, నల్లరేగడి భూమి అయినా, ఎర్రరేగడి భూమి అయినా, ఏ భూమిలో కూడా ఈ చక్రం స్లిప్ కాకుండా తిరిగే విధంగా తయారు చేశాము. ఇది కూడా మట్టిని కొంచెం కదుపుతుంది. ఆ విధంగా ఈ చక్రం ద్వారా కూడా సహాయం పొందవచ్చు. అలానే ఈ మోటారు 120 cc మోటారు. ఈ మోటార్ ద్వారా చైన్ ద్వారా లింక్ ఇచ్చి ఆ లింక్ని ఈ రోటర్కి కనెక్ట్ చేయడం వల్ల ఇది సులభంగా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా 1 లీటర్ పెట్రోల్ తోటి 1 ఎకరా పొలం అంతర్కృషి రైతు సోదరులు సులువుగా చేసుకునే విధంగా కూడా తయారు చేశాం. అలానే ఇదే పరికరానికి ఇంకొక డ్రైవర్ సీట్ అమర్చి బయట వెళ్ళేటప్పుడు రోడ్డు మీద కూడా ఈ సరుకు రవాణా చేసుకునే విధంగా కూడా దీన్ని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే రోడ్డు మీద రహదారి మీద వెళ్ళేటప్పుడు ఈ రోటరీ వీల్ బదులు టైరుని అక్కడ ఆ ప్లేస్లో పెడతాం. కాబట్టి రైతు సోదరులకి బహుళ ప్రయోజనకరంగా తీర్చిదిద్దడానికి మేము ఇది సన్నాహాలు చేస్తున్నాం. 1 ఎకరా పొలంలో రైతు సోదరులు 5,000 నుంచి 10,000 వరకు ఖర్చును ఆదా చేసుకోవచ్చు. దీని ద్వారా అదునులో మన దగ్గరే పరికరం ఉంటుంది. ఈ పరికరానికి మెయింటెనెన్స్, రిపేర్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది టీవీఎస్ ఇంజిన్ కాబట్టి ఎక్కడ కూడా మెకానిక్లు లభ్యత ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమే లేదు. దీని ధర 30,000. రైతులు ప్రధానంగా ఎదుర్కొనేటువంటి సమస్య కలుపు. అన్ని పంటల్లో కూడా ఈ కలుపు నివారణ అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య. ఇటు రసాయనిక వ్యవసాయం కానీ, ప్రకృతి వ్యవసాయం కానీ, ఈ 2 వ్యవసాయ విధానాల్లో కూడా కలుపు నివారణ అనేది రైతుకి పెద్ద సమస్య. దీనికి అధికమైనటువంటి ఖర్చుని రైతులు భరిస్తున్నారు. అలానే వారి ఆదాయం కూడా చాలా తగ్గుతుంది కలుపు నివారణ దృష్ట్యా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సింపుల్ వీడ్ కట్టర్ను తయారు చేసాం. సోలార్ ఆపరేటెడ్ వీడ్ కట్టర్. ఒక మనిషి సహాయంతో ఎలాంటి పంటలోనైనా కలుపు తీసుకోవడానికి అనుకువగా ఈ సోలార్ ఆపరేటెడ్ పరికరాన్ని సోలార్ తోటి మోటార్ ఆపరేటెడ్ విధంగా మనిషి వంగకుండా నెట్టుకుంటూ యంత్రాన్ని కూడా మేము అనుసంధానం చేసి యంత్ర సహాయంతో, ఎక్సలేటర్ సహాయంతో ఈ విధంగా కలుపు తీసుకుంటూ కలుపు నివారణ చేసుకోవచ్చు. అలానే ఇళ్ల ముందు గ్రాస్ కట్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది పర్యావరణ సహితమైనటువంటి పరికరం, పర్యావరణానికి అనుకూలమైనటువంటి పరికరం. ఆ విధంగా తీర్చిదిద్దే దీని ధర దాదాపుగా 5,000 నుంచి 6,000 రూపాయలు అవుతుంది. ఇక్కడ మోటారు 24 volts మోటారు, బ్లేడు, 14 ఆంపరేజ్ కరెంటు ఛార్జ్ అవసరం దీనికి. అలానే 2 బ్యాటరీలు 7 amps 2 బ్యాటరీలు, అలానే 14 volts 28 volts బ్యాటరీస్ అనుసంధానం చేస్తే ఈ సోలార్ ప్లేట్ ద్వారా ఆ బ్యాటరీస్ రీఛార్జ్ అవుతాయి. బ్యాటరీస్ మోటార్ని రన్ చేస్తాయి. ఇది రైతు సోదరులు ఎక్కువగా విరివిగా దీన్ని కావాలని కోరుకుంటున్నారు. ఇది పశువుల మేత కొరకు మెకానిజమ్స్, అంటే ఈ స్కాచ్ యోక్ మెకానిజం ద్వారా తయారు చేయడం జరిగింది. ఇది పశువుల గ్రాసాన్ని కట్ చేయడానికి రైతు సోదరులు కొడవళ్ళు, కత్తులు వాడుతుంటారు. అది వాడకుండా ఈ పరికరంతో పశువుల మేతని రైతులు కట్ చేసుకొని పశువుల గ్రాసం కొరకు రైతు సోదరులు ఈ యంత్ర పరికరాన్ని వాడుకోవచ్చు. మోటరు, ఇక్కడ స్కాచ్ యోక్ మెకానిజం, ఈ షార్ప్ ఎడ్జెస్ కట్ చేస్తుంటుంది. ఒకవైపు మేత అంతా పడుతుంది. ఇది ఈ పరికరంతో ముందుకు వెళ్తూ ఉంటే గ్రాస్ కట్ అవుతూ ఉంటుంది. రైతు సోదరులకు శ్రమ బాగా తక్కువ. దీని ధర 20,000 రూపాయల దాకా వస్తుంది. ఈ విధంగా పట్టుకొని ముందుకి వెళ్తూ ఉంటే గ్రాస్ కట్ అవుతుంది. రైతు సోదరులు ఈ పరికరాన్ని వారి పశు గ్రాస క్షేత్రాల్లో వాడుకోవచ్చు. లక్షల్లో యంత్ర పరికరాలను కొనుగోలు చేయకుండా తక్కువ ధరలో ఈ పరికరాలని తయారు చేసి ఇస్తున్నాం.
1 లీటర్ పెట్రోల్ తోటి ఈ గ్రాస్ కట్టర్ 1 లీటర్ పెట్రోల్ తోటి 1 ఎకరా పొలం వరకు కట్ చేసుకోవచ్చు. రైతు సోదరులకి శ్రమ భారం పడకుండా పశువుల గ్రాసాన్ని ఈ విధంగా ఈ యంత్ర పరికరంతోటి కట్ చేసుకుంటూ వారి క్షేత్రాల్లో అవి కట్టలు కట్టుకొని ఇంటికి తీసుకొని పోయి పశువులకి గ్రాసం కింద వేసుకోవచ్చు. ఇది కలుపు నివారణ పరికరము. తక్కువ స్థాయిలో వేరుశెనగ పంటలో 9 అంగుళాల మధ్యలో వెళ్ళడానికి ప్రత్యేకంగా ఈ యంత్ర పరికరాన్ని డిజైన్ చేయడం జరిగింది. వేరుశెనగ పంటలో రైతులకి కలుపు నివారణ అనేది ఒక పెద్ద సమస్య. దానిలో పెద్ద పెద్ద యంత్రాలు 9 అంగుళాల మధ్యలో వెళ్ళడానికి చాలా కష్టతరమైనటువంటి పని. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పర్యావరణ అనుకూలంగా ఈ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ని తయారు చేయడం జరిగింది. దీని ధర 5,000 రూపాయలుగా నిర్ణయించి ఇది రైతు సోదరులకి అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అలానే ఇంటి పంటలకి, ఇంటి ముందు గార్డెనింగ్ చేసుకోవడానికి, ఇంటి ముందు కూరగాయల పంటలు పండించుకోవడానికి కూడా ఈ పరికరం చాలా బాగుంటుందని రైతు సోదరులు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది వరి నూర్పిడి యంత్రం. చిన్న సన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకొని, అరెకరా ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులను దృష్టిలో పెట్టుకొని చిన్న రైతుల కొరకు తయారు చేసినటువంటి పరికరం. బ్యాటరీతో కూడా నడుస్తుంది. సోలార్ ఆపరేటెడ్ సిస్టమ్ ద్వారా కూడా ఇది నడుస్తుంది పంట పొలాల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో. అలానే పవర్ లేకుండా కూడా తొక్కుతూ కూడా దీన్ని, అంటే యంత్ర సహాయం లేకుండా మనిషి కాలుతోటి తొక్కుతూ దీన్ని ఆపరేట్ చేసుకుంటూ కూడా వరి నూర్పిడి యంత్రాన్ని వాడుకునే విధంగా దీన్ని బహుళ ప్రయోజన విధంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ విధంగా కాలుతోటి ఒకరు రైతు తొక్కుంటూ దాని మీద వరి కట్టలు, ఆరేసినటువంటి కట్టలు దాని మీద పెడితే ఒడ్లు కిందకి రాలుతూ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటివి చిన్న చిన్నవి రైతు సోదరులకు బాగా ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో చిన్న సన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకొని ఈ వరి నూర్పిడి యంత్రాన్ని తయారు చేయడం జరిగింది. ఈ వరి నూర్పిడి యంత్రం ధర 4,000 నుంచి 5,000 రూపాయలలో తయారు చేసి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. రైతు సోదరు, చిన్న సన్నకారు రైతులు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ధాన్యంలో ఈ మట్టి, చిన్న చిన్న రాళ్ళు, వీటిని వ్యవసాయ క్షేత్రంలో పండినటువంటి పంటని శుద్ధి చేసుకోవడానికి తక్కువ మొత్తంలో చిన్న సన్నకారు రైతులకి ఇది బాగా ఉపయోగపడేటువంటి పరికరం. రాళ్ళు వేరడానికి సపరేట్గా కొంతమంది రైతు కూలీలు పెట్టుకొని ఈ రాళ్ళు వేరిస్తుంటారు, శనగ పంటలో కానీ వేరుశెనగ పంటలో కానీ ఇట్లా. సో ఇట్లాంటి సిస్టమ్ వల్ల రైతు సోదరులు కూలీల కొరతను అధిగమించవచ్చు. దీని ద్వారా ఒక ఆడ లేక మగ దాదాపుగా ఇంటి దగ్గరే సొంతగా పనిచేసుకోవడానికి వీలుండే విధంగా ఈ పరికరాన్ని తయారు చేయడం జరిగింది విద్యార్థుల సహాయంతో. ఈ దాదాపు 2 నుంచి 3 కేజీల ధాన్యాన్ని దీంట్లో వేసుకొని తిప్పుతూ ఉంటే దాంట్లో ఉన్నటువంటి డస్ట్ కానీ మట్టి రాళ్ళు కానీ అవన్నీ కూడా కిందకి వస్తాయి. పైన మనకి ధాన్యం గింజలు ఉంటాయి. అలా కాకుండా ధాన్యం గింజలు కిందకి, మట్టి పిల్లలు కూడా పైన ఉండే విధంగా కూడా మనం జల్లెడ్ని డిజైన్ చేసుకుంటే ఎట్లాంటి జల్లెడైనా కానీ ఇక్కడ పెట్టుకొని అమర్చుకున్నట్లయితే సోదరులు వాళ్ళ యొక్క సమస్యలను అధిగమించవచ్చు. ముఖ్యంగా శనగ పంటలో మట్టి రాళ్ళు, మట్టి పిల్లలు ఎక్కువగా వస్తుంటాయి. వాటిని తీసేయాలంటే రైతు కూలీలని పెట్టి మట్టి పిల్లలని వేరిస్తుంటారు. అప్పుడు వాళ్ళు సపరేట్గా ఒక జల్లెడ్లాగా చేసుకొని దీంట్లో పెట్టుకొని తిప్పేసుకుంటే మట్టి పైన ఉంటుంది, శనగలన్నీ కూడా కింద పడుతుంటాయి. ఆ విధంగా సపరేట్ చేసుకుంటూ ఉండవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ శుభ్రం చేసుకునే విధంగా తయారు చేయడం జరిగింది. ఇదివరకు పూర్వకాలంలో చేట ద్వారా చేస్తుండేవాళ్ళు, మట్టిని సపరేట్ చేయడం, రాళ్ళని సపరేట్ చేయడం. ఇప్పుడు ఈ విధానం ద్వారా రైతు సోదరులకు తక్కువ ఖర్చులో 1000 రూపాయల లోపు ఇది తయారు చేసుకొని, కావాలంటే తయారు చేసుకొని ఇస్తాం, వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న రాళ్ళు కానీ మట్టిని కానీ శుభ్రం చేసుకునే విధంగా తయారు చేయడం జరిగింది. ఇది రైతు సోదరుల కోసం ఈ మోడల్ ఒకటి తయారు చేయడం జరిగింది. క్రాంక్ లేవర్ మెకానిజం అనేటువంటి మెకానిజం ద్వారా సోలార్ ఆపరేటెడ్ సిస్టమ్ను అనుసంధానం చేసి బ్యాటరీ ద్వారా మోటార్ రన్ అవుతూ రెసిప్రికేటింగ్ మోషన్లో ఈ జల్లెడ ముందుకి వెనక్కి వస్తుంది. దీన్ని రైతు సోదరులు ఈ ధాన్యం